హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సంక్రాంతికి వస్తున్న సినిమాల అప్డేట్ మొత్తం తీసుకొచ్చాను భయ్యా. 'డాకు మహారాజా' మరియు 'గేమ్ చేంజర్', 'సంక్రాంతికి కలుద్దాం' ఈ 3 సినిమా అప్డేట్ అయితే తీసుకొచ్చాను. అదే కాకుండా వీటి డిజిటల్ రైట్స్, నాన్ డిజిటల్ రైట్స్ అంటే 'గేమ్ చేంజర్' మూవీది. అదే కాకుండా మన అల్లు అర్జున్ అని పోలీసులు అయితే విచారణకి అయితే పిలిచారు భయ్యా. అయితే ఏమేమి క్వశ్చన్స్ అడిగారు వాటి గురించి డీటెయిల్స్ అనమాట ఇప్పుడైతే మన ఛానల్ అయితే చెప్తాను. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ అయితే కొద్దిగా లైక్ చేయండి భయ్యా. ఇక వీడియోలు అయితే అంటుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ అని విచారణకి అయితే పిలిచారంట భయ్యా. అయితే నిన్న ఒక వీడియో చేశాను, దాంట్లో కొన్నే చెప్పాను. అయితే ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ అని దాదాపు 3:30 గంటల సేపు క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడిగారంట భయ్యా. వాటిలో కొన్ని క్వశ్చన్స్ అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బౌన్సర్స్ ఎవరు, వాళ్ళ ఏ ఏజెన్సీ అనేది అడిగారంట. దాని తర్వాత బౌన్సర్స్ పోలీసులు మరియు ఆడియన్స్ని ఎందుకు కొట్టారు అనేది అడిగారంట. అలాగే బౌన్సర్స్ని పంపించిన కంపెనీ ఎవరు అని అల్లు అర్జున్ అడిగారంట. అదే కాకుండా మీకు థియేటర్లో రావాలని, అంటే మీరు థియేటర్లో వస్తున్నామని ఎవరికి ఇన్ఫామ్ చేశారు, అదే కాకుండా ఈ థియేటర్లో ఉన్నప్పుడు పర్సన్ చనిపోయారని మీకు తెలుసా అని కూడా అడిగారంట. అదే కాకుండా మీరు ఎలాంటి పోలీస్ పర్మిషన్ లేకుండా ఎందుకు వచ్చారు థియేటర్కి అది కూడా అడిగారంట. అదే కాకుండా రోడ్ షో మీకు ఎవరు చేయమని చెప్పారు, అసలు రోడ్ షో చేయడానికి కారణం ఏంటి కూడా అడిగారంట భయ్యా. అదే కాకుండా అసలు మీరు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు, ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారికి అగెనెస్ట్గా ఆయన ఏదో తప్పు చేసినట్టు మీరు ఎందుకు అలా మాట్లాడారు అని కూడా అడిగారంట. అదే కాకుండా చేసింది మొత్తం మీకు తెలిసే చేశారు, అయినా సరే మీరు అబద్ధాలు ఎందుకు చెప్పారు ప్రెస్ మీట్లో అని కూడా అడిగారంట. అదే కాకుండా విషయం మీకు థియేటర్లో ఉండగా తెలిసిందా లేకపోతే బయటకు వచ్చాక తెలిసిందా అని కూడా అడిగారంట భయ్యా. ఇన్నమాట క్వశ్చన్ మీద క్వశ్చన్లు అడుగుతూనే ఉన్నారంట భయ్యా. ఈ రకంగా అల్లు అర్జున్ అని 3:30 గంటల సేపు ఆడుకున్నారంట పోలీసులు. దాని తర్వాత ఇప్పుడు 'గేమ్ చేంజర్' మూవీ గురించి మాట్లాడుకుందాం భయ్యా. 'గేమ్ చేంజర్' మూవీ సంక్రాంతికి అయితే వస్తుంది భయ్యా. అయితే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అనమాట, డిజిటల్ నాన్ డిజిటల్ రైట్స్ మొత్తం 300 కోట్లకి అయితే అమ్మారు. అయితే దీంట్లో అనమాట 200 కోట్లు నాన్ డిజిటల్ రైట్స్ అంటే నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇలా ఉంటాయి కదా, వీటికైతే అమ్ముడుపోయాయంట. అయితే ఇప్పుడు అనమాట ఈ మూవీ 100 కోట్లు థియేటర్ రైట్స్ అనమాట అమ్ముడుపోయాయి. అయితే ఈ మూవీ బడ్జెటే 350 నుండి 500 కోట్ల దాకా అయితే ఖర్చు అయిందండి భయ్యా. దాని కారణంగా ఈ మూవీ కనీసం డే 1 100 కోట్లు అయితే కొట్టాలి. కొడితే కానీ ఈ మూవీకి బ్రేక్ ఈవెన్ అవ్వదు. 100 కోట్లు కొట్టినా సరే అన్ని రకాలుగా మాట ఈ మూవీ భారీ కలెక్షన్ వసూలు చేయాలి. అదే కాకుండా తెలుగు, తమిళ్ మరియు హిందీ 3 లాంగ్వేజెస్లో అనమాట ఈ మూవీ రిలీజ్ చేస్తున్నాడు. దాని కారణంగా బ్రేక్ ఈవెన్ అవుతుందో అవ్వదో అనమాట మూవీ టీం అయితే భయపడుతుందనంట. నాకు తెలిసి భయ్యా ఈ మూవీ తప్పకుండా బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఎందుకంటే ఈ మూవీలో ఇప్పుడు 'పుష్ప 2' మూవీలో మనం చూసినమే జాతర సీక్వెన్స్లా అలా అనమాట ఈ మూవీలో 3 సీన్స్ అయితే ఉంటాయంట. ఫస్ట్ ఇంటర్వెల్ సీన్కి ముందు ఒక సీన్ అయితే ఉంటుందంట భయ్యా, అది వేరే లెవెల్లో అయితే ఉంటుందంట. రామ్ చరణ్ చేంజ్ అయ్యే సిచ్యువేషన్ అంట, అదొకటి బాగుంటుందంట. దాని తర్వాత ఫ్లాష్ బ్యాక్లో ఒక సీన్ అయితే ఉంటుందంట భయ్యా, వాళ్ళ తండ్రి గారిది, అది వేరే లెవెల్లో అయితే ఉంటుందంట. దాంట్లో రామ్ చరణ్ ఎమోషన్ ఒక రేంజ్లో పీక్స్ లెవెల్ ఎమోషన్ అయితే ఇచ్చాడంట. ఆ పర్ఫార్మెన్స్ అనమాట ఇప్పుడు దాకా ఏ మూవీలో ఇవ్వలేదని కూడా చెప్తున్నారు భయ్యా. దాని తర్వాత క్లైమాక్స్ భయ్యా, క్లైమాక్స్లో రామ్ చరణ్ విధ్వంసం చేస్తాడంట. ఈ రకంగా అనమాట 'గేమ్ చేంజర్' మూవీ మీద ఈ 3 మంచి సీన్స్ అయితే ఉన్నాయంట. ఈ మూవీని హైలైట్ చేసేది అవే అంట భయ్యా. అయితే 'డాకు మహారాజా' మూవీ నుంచి సాంగ్ అయితే వచ్చింది భయ్యా. ఈ సాంగ్ చూసి చాలామంది ఏం చెప్తున్నారు అంటే భగవత్ కేసరి అలాగే అఖండ దీంట్లో కూడా చిన్నపిల్లల ఎమోషన్ అయితే పెట్టారు. అలాగే ఈ మూవీలోని మీరు కూడా మీరు పెట్టాలని చూస్తున్నారా అని చాలామంది అయితే క్వశ్చన్ చేశారు. సాంగ్ బాగుంది కానీ చాలామంది రొట్టె అంటున్నారు భయ్యా. దాని తర్వాత వెంకటేష్ గారి 'సంక్రాంతికి కలుద్దాం' మూవీ గురించి మాట్లాడుకుందాం. 'సంక్రాంతికి కలుద్దాం' మూవీలో సాంగ్ అయితే వచ్చింది భయ్యా. అసలు ఆ సాంగ్ చాలా ఫేమస్ అయిందని చెప్పొచ్చు. రీసెంట్గా వచ్చిన సాంగ్లలో అదే బెస్ట్ ఉందని చెప్పొచ్చు భయ్యా. 'గోదావరి గట్టు మీద రామచిలకవి' ఆ సాంగ్ మాత్రం వేరే లెవెల్. అయితే దీంట్లో అనమాట ఒక మాస్ సాంగ్ అయితే ఉంటుందంట భయ్యా. ఆ సాంగ్ని వెంకటేష్ గారే పాడారంట. ఎలా ఉంటుందో చూడండి, మరి థియేటర్లోనే వదులుతారంట. అదే కాకుండా భయ్యా బాలకృష్ణ 'డాకు మహారాజా' మూవీలో ఐటమ్ సాంగ్ అయితే ఉంటుందంట భయ్యా. అయితే ఈ సాంగ్లో అనమాట RX 100 హీరోయిన్ ఉందిగా, ఆమె అయితే ఐటమ్ సాంగ్లో డ్యాన్స్ చేస్తుందంట. చూడాలి మరి. అదే కాకుండా భయ్యా అల్లు అర్జున్ అన్న 'పుష్ప 2' మూవీ దాదాపు 1800 కోట్ల చెరువులు అయితే ఉంది భయ్యా. ఈ మూవీ రోజుకి విధ్వంసం క్రియేట్ చేస్తుంది బాలీవుడ్లో. అయితే ఒకవైపు సాడ్నెస్, ఇంకోవైపు హ్యాపీనెస్ అయితే ఉన్నాయి భయ్యా అల్లు అర్జున్కి. అసలు ఆయన పార్టీ చేసుకోవాల్సిన సిచ్యువేషన్లో అనమాట ఈ రకంగా జరుగుతుంది. చాలా దారుణం నాకు అనిపించింది. అలాగే పూజలో అనమాట మీరు ఏ మూవీ డే 1 చూస్తారో కామెంట్ చేయండి. అలాగే వీడియో కొద్దిగా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి అప్డేట్స్ ఇస్తూ ఉన్నా కదా ప్లీజ్.